హాయ్ మావాస్, దిస్ ఈస్ హరీష్. నేను మీకు స్టాక్ మార్కెట్ అనేది ఏంటి, స్టాక్ మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది నేను మీకు చెప్పబోతున్నా. అందరూ స్టాక్ మార్కెట్ అంటే సింపుల్గా ఏమంటారంటే స్టాకింగ్ అంటే మాకు తెలుసులే, ఇన్వెస్ట్ చేసాం, డబ్బులు పెట్టే మొత్తం పోయాయి. కానీ అది కాదు. ద స్టోరీ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఇది కరెక్ట్గా 4000 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. నియర్లీ 1602 ఏడీలో యూరోప్లో ఉన్న కంట్రీస్ అయిన నెదర్లాండ్స్, స్పెయిన్, పోర్చుగీస్లో ఆ కంట్రీలో ఉన్న గూడ్స్ యూరోప్ నుంచి ఏషియా, ఆఫ్రికా, అమెరికా కానీ ఎక్స్పోర్ట్ చేయడం జరిగేది. ఆ గూడ్స్ అనేవి సిల్క్, కాటన్, గోల్డ్ ఇలాంటి గూడ్స్ అనేవి ఎక్స్పోర్ట్ చేయడం జరిగేది. ఆ తర్వాత వాళ్ళు కామన్ గా అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే ఆ గూడ్స్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఎంతో లాస్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఎక్స్పోర్టింగ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత సముద్రపు దొంగలు మరియు థండర్స్ అటాక్ అవడం వల్ల కారణంగా ఆ ఓడల్లో ఉన్న డ్యామేజ్ అనేది ఎక్కువ జరగడం అనేది స్టార్ట్ అయింది. వాళ్ళు ఎంతో నష్టాన్ని భరించడం అనేది జరిగేది. అప్పుడు ఈ సమస్యని పరీక్షించడానికి యూరోప్లో ఉన్న ఒక కంపెనీ ముందుకు వచ్చింది. అదే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ కంపెనీ ఏం ఐడియా ఇచ్చిందంటే జనాలకి బాండ్ పేపర్లుగా ఇచ్చి ఆ బాండ్ పేపర్లో కంపెనీ యొక్క ఒక్కొక్క షేరు చొప్పున ఒక్కొక్క పర్సన్స్కి ఇచ్చి లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా భరించేలాగా విభజించింది. అప్పుడు ఈ డీల్కి ఓకే అన్నారు కామన్ పీపుల్స్. ఆ తర్వాత ఈ స్టాక్ మార్కెట్ అలా స్లోగా స్ప్రెడ్ అవుతూ వచ్చింది. అలా స్ప్రెడ్ అవుతూ వచ్చి ఒకరోజు మధ్యాహ్నం పూట 24 ఎంప్లాయీస్ ఒక చెట్టు కింద కూర్చుని న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అనే ఒక కంపెనీ ప్రారంభించారు. ఆ తర్వాత ఆ కంపెనీ కట్ చేస్తే ఇప్పుడు వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్గా మారింది. అదే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. అంతే, ఇదే ద స్టోరీ ఆఫ్ స్టాక్ మార్కెట్. నెక్స్ట్ నౌ లెట్స్ టాక్ అబౌట్ ఇండియన్ స్టాక్ మార్కెట్. ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది 1875లో బిఎస్సి నుంచి స్టార్ట్ అయింది. బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ బిఎస్సిలో షేర్స్ అనేది కొనడం, అమ్మడం అనేది పేపర్ ట్రేడింగ్ ద్వారా చేసుకునేవారు. ఆ తర్వాత కట్ చేస్తే 1900స్లో ఎన్ఎస్సి ద్వారా స్టాక్ మార్కెట్ అనేది ఇంకా ఈజీ అయింది. ఎందుకంటే ఎన్ఎస్సిలో షేర్స్ అనేది కొనడం కానీ అమ్మడం కానీ సింపుల్గా ఇంటర్నెట్ ద్వారా చేసుకోవచ్చు. అందుకే ఎన్ఎస్సి ద్వారా స్టాక్ మార్కెట్ ఇంకా ఈజీ అయింది ఇండియాలో. అలా ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది ఎక్స్పాండ్ అవ్వుకుంటూ వచ్చింది. కానీ కంట్రీ అనేది ఇంకా ఎందుకు డెవలప్ అవ్వలేదు అనేది కారణం కూడా ఈ స్టాక్ మార్కెట్ అంతా లింక్ అనేది ఉంది. ఎందుకంటే మన కంపేర్ టు అమెరికా మన స్టాక్ మార్కెట్ పార్టిసిపేషన్ అనేది ఇండియాలో కేవలం 4-6% జనాలు మాత్రమే. కానీ అమెరికాలో నియర్లీ 63% మంది స్టాక్ మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. డైరెక్ట్గా ఈ స్టాక్ మార్కెటే రీజన్ అనేది కాదు మన ఇండియా డెవలప్మెంట్ అనేది. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనేది నేను చెప్తున్నా. ఎందుకంటే కంపెనీస్కి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ లేదు. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడైతే దొరుకుద్దో అప్పుడు ఆ కంపెనీ అనేది డెవలప్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ ఒక చోట కంపెనీ అనేది స్టార్ట్ చేసిందంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఫీల్డ్స్ అనేవి బాగా డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అండ్ ఆల్సో కంట్రీ యొక్క ఎకానమీ పెరిగి డెవలప్మెంట్ అనేది ఈజీ అవుతుంది. అలా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ ఉంటే కొత్త కంపెనీస్ అనేది ఈజీగా రావడం అనేది పాసిబుల్ ఉంటుంది. అప్పుడు ఎంప్లాయ్మెంట్ కానీ డెవలప్మెంట్ కానీ ఇండియాలో ఎక్కువ జరగడం అనేది ఈజీ అవుతుంది. ఇండియన్ ఎకానమీ అనేది బాగా స్ట్రాంగ్గా అవుద్దని ఈజీగా చెప్పచ్చు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ జరగడం అనేది స్టార్ట్ అవ్వడం మాత్రమే. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ లేకుండా ఇండియా డెవలప్మెంట్ అంటే చాలా కష్టం. సో స్టాక్ మార్కెట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఇండియాస్ డెవలప్మెంట్. మన కంట్రీయే కాదు, అన్ని కంట్రీస్కి స్టాక్ మార్కెట్ అనేది వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ డెవలప్మెంట్. ఏ కంట్రీ అయినా ఎకానమిక్గా స్ట్రాంగ్గా ఉండాలంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్. మన ఇండియా అనేది జీడిపి ప్రకారం 4th ప్లేస్ ఉన్న స్టాక్ మార్కెట్ పార్టిసిపేషన్ మాత్రం లీస్ట్లో ఉంది. ఫ్యూచర్లో ఇండియా స్టాక్ మార్కెట్ పార్టిసిపేషన్ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నౌ లెట్స్ టాక్ అబౌట్ వాట్ ఈస్ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? సింపుల్ బ్రోస్, మీరు ఒక కంపెనీ అనేది స్టార్ట్ చేశారు. ఆ కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు మీ దగ్గర. అప్పుడు మీరు ఏం చేస్తారు? బ్యాంక్కి వెళ్దాం అనుకుంటాం. బ్యాంకులో మనకు తెలిసిందే ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేద్దాం మన కంపెనీ అని అనుకుంటారు. అప్పుడు మీ కంపెనీ అనేది ఐపీఓ ద్వారా లిస్ట్ అనేది అవ్వడం అనేది జరుగుద్ది. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనమాట. ఏ కంపెనీ అయినా ఫస్ట్ స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయ్యేది ఐపీఓ లాగా స్టార్ట్ అవుతుంది. లిస్ట్ అయిన మీ కంపెనీలో జనాలు కొనడం అమ్మడం అనేది చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీలో నేను 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటా. మీ యొక్క కంపెనీ స్టాక్ వాల్యూ అనేది 10 రూపీస్ ఉందనుకోండి. 1 lakh డివైడెడ్ బై 10 చేస్తే 10,000 షేర్స్ అనేది మీ కంపెనీలో నేను కొన్నట్టు. ఒకవేళ మీ యొక్క కంపెనీ పర్ఫార్మెన్స్ అనేది బాగుందంటే జనాలు అనేది కొనడం అనేది స్టార్ట్ చేస్తారు. అప్పుడు మీ షేర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 10 నుంచి 15కి వెళ్ళినప్పుడు అప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన నా యొక్క 1 lakh వాల్యూ 1,50,000 మారుద్ది. ఎలాగంటే మీ షేర్ అనేది 10 to 15 మారింది అంటే 5 రూపీస్ పెరిగింది. ఇక్కడ నేను 10,000 షేర్స్ కొన్నా. 10,000 షేర్స్ ఇంటూ 5
దట్ ఈజ్ ఈక్వల్ టు 50,000. సో ఇక్కడ నేను 50,000 ప్రాఫిట్తో ఉన్నట్టు. అటు నాకు ప్రాఫిట్, మీ యొక్క కంపెనీకి ప్రాఫిట్, మీ షేర్ వాల్యూ పెరగడం వల్ల. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీలో ఏదో బ్యాడ్ న్యూస్ వచ్చింది, లేదా మీ కంపెనీ పర్ఫార్మెన్స్ బాగాలేదంటే మీ షేర్ వాల్యూ అనేది 10 రూపీస్ నుంచి 5 రూపీస్ తగ్గినప్పుడు నా యొక్క అమౌంట్ 50,000 లాస్ అయినట్టు. అప్పుడు మీ కంపెనీకి లాసు, ఇక్కడ నాకు లాసు. కానీ ఇది నా పోర్ట్ఫోలియోలో లాస్లో చూపించదు, కానీ నేను లాస్ అయినట్టు కాదు. ఎందుకంటే ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయినా చేయొచ్చు, లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయినా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రోస్, మీ కంపెనీలో నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేశాను అనుకోండి, అంటే మోర్ దాన్ 3 years అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో ఒకవేళ మీ షేర్ వాల్యూ అనేది 10 రూపీస్ నుంచి 100 రూపీస్కి మారినప్పుడు ఒక 6 years తర్వాత, అప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన ఈ 1 lakh, దట్ మీన్స్ నా ఒక 10,000 షేర్స్ అనేవి. సో ఇక్కడ నా 10,000 షేర్స్ ఇంటూ 100 రూపీస్ వేస్తే 10 lakhs అనమాట. సో ఇక్కడ నేను ఇన్వెస్ట్ చేసింది 1 lakh, ఇక్కడ నాకు వచ్చిన ప్రాఫిట్ 10 lakhs. సో ఎక్స్ట్రా 9 lakhs ప్రాఫిట్తో ఉన్నట్టు. ఇదే అన్నమాట లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడతా. అండ్ ఆల్సో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా. అండ్ వాట్ ఈస్ ద ట్రేడింగ్, వాట్ ఈస్ స్ట్రింగ్ ట్రేడింగ్, వాట్ ఈస్ పొజిషనల్ ట్రేడింగ్, అండ్ వాట్ ఈస్ ఆప్షన్ ట్రేడింగ్ గురించి కూడా నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడతా. సో ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ బ్రోస్. గుడ్ బాయ్.